గాయ్స్ రండి మనం ఈ డ్రామా యొక్క సెకండ్ పార్ట్ అయితే చూద్దాం. లాస్ట్ ఎపిసోడ్లో హీరోయిన్ కానీ బాగా డ్రింక్స్ చేసేసి తనకంటూ ఎవరు లేదు అన్నట్టు చెప్పి ఫీల్ చేస్తూ ఉంటుంది. హీరోదా తన పక్కనే ఉండి తనని కానీ ఓదారుస్తూ ఉంటాడు. ఆ నెక్స్ట్ అయితే ఇద్దరు కలిసిదా నిద్రపోయినట్టుంది. ఇప్పుడు హీరోయిన్ కానీ కళ్ళు తెరిచి చూస్తుందా, పక్కనే హీరో ఉంటున్నాడు. తనైతే ఫుల్ షాక్ అయిపోయింది. నైట్ ఏం జరిగింది అన్నదంతా ఇప్పుడుదా తనకి గుర్తొస్తూ ఉంది. వీడు మామూలుగానే జిల్లు జిల్లుమనేసి ఎగురుతాడే, ఇంకా ఇప్పుడు ఏమేమి చేస్తాడో ఏమో అనేసి భయపడిపోయి సారీ నేనైతే తాగేసి ఏదో తెలియకుండా ఆ విధంగా చేశాను, ఇంకెప్పుడు కానీ నువ్వు ఉండేటప్పుడు నేను అస్సలు తాగను అన్నట్టు కానీ చెప్తుందా. కానీ హీరో అయితే ఏం పర్వాలేదు, నీకు హెడేక్గా ఉంటుంది, నేను కానీ వెళ్ళి హ్యాంగ్ ఓవర్ సూప్ అయితే చేస్తాను అనేసి స్వీట్గా మాట్లాడేసి అక్కడి నుంచి వెళ్తాడా. హీరోయిన్కి కొంచెం షాక్ అన్నమాట. సూప్ కానీ చేసిస్తాడు. హీరోయిన్ కానీ దాన్ని తాగుతూ ఉంటుందా. ఆ టైంలో హీరో కానీ ఆఫీస్కి వెళ్ళడానికి పోతాడు. కానీ హీరోయిన్ దగ్గర అయితే వచ్చి నిన్నైతే తన కానీ చెప్పింది కదా నువ్వైతే షెన్ అమ్మాయిని ఏదో ప్రేమిస్తూ ఉండవా అనేసి, దానికి ఆన్సర్ ఇప్పుడుదా చెప్తాడు. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకొని ఉన్నావు, షెన్కి నాకు మధ్య ఎలాంటి సంబంధం లేదు, తను నా యొక్క ఫ్రెండ్ మాత్రమే, తనకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయి ఇద్దరు పిల్లలు కానీ ఉంటున్నారు అన్నట్టు చెప్పేసి సరే నేనైతే ఆఫీస్కి వెళ్ళొస్తాను అన్నట్టు అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడు. హీరోయిన్ కానీ ఆలోచిస్తుంది, మరి షెన్నుని వీడు ప్రేమించకపోతే వాడు ప్రేమించే అమ్మాయి ఎవరై ఉంటారా అనేసి. అక్కడ నుంచి కానీ కిచెన్కి అయితే వస్తుందా. అక్కడైతే నైట్ కేక్ తీసుకొచ్చి ఉంటాడు కదా, ఆ కవర్ అయితే ఉందన్నమాట. అందులోపల బిల్లు కానీ ఉంది. దాన్ని అయితే తీసి చూస్తుంది. అందులో అయితే హీరో యొక్క నేమ్తో బిల్లే ఉంది. మరి నైట్ అయితే వాడు బ్రాండ్ వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చారు అనేసే కదా చెప్పాడు. అటంటే వాడు మనతో అబద్ధం చెప్పాడా అన్నట్టు ఆలోచించి ఫ్రెండ్తో కానీ వచ్చి జరిగిందంతా చెప్తుంది. ఫ్రెండ్ అయితే భలే షార్ప్ అనమాట, కరెక్ట్గా కనిపెట్టేసింది. ఇదిగో చూడు వాడు షెన్ని ప్రేమించలేదు అనేసి వాంటెడ్గా వచ్చి చెప్పాడు. ఫెస్టివల్ డే రోజు నువ్వు ఒంటరిగా ఉండకూడదు అనేసి నీకోసమే వెళ్ళి కేక్ని కానీ కొనుక్కొచ్చినట్టుంది. నాకు తెలిసినంత వరకు వాడు ప్రేమించే అమ్మాయి నువ్వుదా అనుకుంటాను అంటుందా. కానీ హీరోయిన్ అయితే అతి మేధావి కదా, దానికంతా ఛాన్సే లేదు అంటుందా. కానీ ఫ్రెండ్ అయితే నేను చెప్పేది బాగా వినేమి, మీరిద్దరూ ఒకే హై స్కూల్ చదివారు, ఇంకా మీరిద్దరూ కలిసి వర్క్ చేస్తూ ఉంటారు, మధ్యలో ఎలాంటి కాంటాక్ట్ లేదన్నాడు. అది కానీ మీ యొక్క కథలో నిజమే కదా. ఇంకా ఆ రెయిన్ గురించి ఇద్దరు కానీ ఒకే పోయం కదా చెప్పారు. ఇందులోనే తెలుస్తూ ఉంది వాడు ప్రేమించే అమ్మాయి నువ్వుదా అనేసి. నాకు తెలిసినంత వరకు వాడు ఏ మూవీలో కానీ కిస్సింగ్ సీన్ని అలో చేయడు, కానీ ఇష్టం లేకుండానో ఆ రోజు నీతో కానీ వాడు కలిసి గడిపాడు. నాకు తెలిసి వాడు నిన్నదా ప్రేమిస్తూ ఉన్నాడు అన్నట్టు చెప్పేసి తను వెళ్ళిపోతుందా. హీరోయిన్ ఒకటే సంతోషంతో మూరిసిపోతా ఉందన్నమాట. అటంటే వాడు ప్రేమించే అమ్మాయి నేనా అనుకునేసి. అంత లోపల ఎవరో కాలింగ్ బెల్ కొట్టే శబ్దం వినబడుతుందా. వెళ్ళిన ఫ్రెండ్ మళ్ళీ వచ్చిందో ఏమో అనేసి హీరోయిన్ గాని వచ్చి డోర్ ఓపెన్ చేసి చూస్తుంది. అక్కడైతే హీరోదా ఉంటాడనమాట. డాక్టర్ గాని చెప్పుంటాడు ఇంకో 2 weeks లో జయము గాని మేల్కొంటాడు అనేసి. అటంటే వీళ్ళిద్దరూ ఇంకొన్ని రోజులు దాన్ని కలిసి ఉండిపోతారు. సో హీరో అయితే చాలా ఫీల్ అయ్యి ఉంటాడు. హీరోయిన్ ని గాని వచ్చి చూసేసి వెళ్దాము అనేసి ఇప్పుడు వచ్చి ఉంటాడా. తనకి గిఫ్ట్ కానీ ఏదో కొనుక్కొని వచ్చి ఉంటాడు. తీసుకో అన్నట్టు ఇస్తాడా. తను తీసేటప్పుడు ఒకరి చేయి ఒకరితో కానీ టచ్ అవుతుందా. ఇద్దరికి కానీ ఏదో ఫీలింగ్స్ అయితే స్టార్ట్ అవుతుంది. కానీ వెంటనే హీరో కానీ సరే సరే నేనైతే నా రూమ్కి వెళ్తాను అన్నట్టు చెప్పేసి ఎటు పక్క వెళ్ళాలనేసి కానీ తెలియట్లేదనమాట. తడబడుతుందా అక్కడ నుంచి కానీ వెళ్తాడు. దీన్ని చూసేటప్పుడు హీరోయిన్కి అయితే ఇంకా నవ్వు వస్తూ ఉంది. అక్కడి నుంచి వచ్చి వాడు ఇచ్చిన ఆ పార్సల్ని కానీ ఓపెన్ చేసి చూస్తుంది. అందులో అయితే ఆ పీచ్ బ్లాసమ్ కేక్ దా ఉంది. వెంటనే హీరోయిన్ కానీ ఆలోచిస్తుంది, తను షూటింగ్ ఫస్ట్ డే అయితే ఎవరో కేక్ని కానీ పంపించుంటారు కదా, అది ఎవరనేసి తెలియకుండానే ఉంటుంది. ఒకవేళ హీరోదా పంపించుంటాడో ఏమో అనేసి తను కానీ హీరోకి అయితే మెసేజ్ చేస్తుందనమాట. ఆ రోజు షూటింగ్కి నువ్వేమైనా ఆ కేక్ని ఆర్డర్ చేసావా అనేసి. హీరో కానీ ఏమేమో చెప్పాలనుకుంటాడు, కానీ నోట్లో నుంచి మాటలే రావట్లేదు అన్నట్టు సైలెంట్ అయిపోయి అవును అన్నట్టు మాత్రం రిప్లై ఇస్తాడనమాట. దాన్ని చూసేసరికి హీరోయిన్కి ఇంకా సంతోషం అయిపోయిందనమాట. థ్యాంక్స్ అన్నట్టు చెప్పి ఇమోజీ కానీ పంపిస్తుంది. ఇటుపక్క హీరో కానీ దానికైతే యువర్ వెల్కమ్ అన్నట్టు మళ్ళీ వాడైతే పంపిస్తాడా. ఈ విధంగా ఇప్పుడుదా వీళ్ళిద్దరూ కానీ ఒకరితో ఒకరైతే చాటింగే చేస్తూ ఉంటారు. హీరోయిన్కి అయితే చాలా సంతోషం అయిపోయింది. ఆ నెక్స్ట్ డే షూటింగ్ స్పాట్లోనే చూపిస్తారు. డైరెక్టర్ కానీ వచ్చి హీరోతో అయితే చెప్తా అన్నాడు ఇప్పుడైతే కిస్సింగ్ సీన్ రాబోతుందంట, సో నీకు ఓకేనా అనేసి. కానీ హీరో అయితే హీరోయిన్ని కానీ చూసేసి నాకేం ప్రాబ్లం లేదు, కానీ తనతో కానీ ఒక మాట అయితే అడగండి అన్నట్టు చెప్తాడా. డైరెక్టర్ కానీ హీరోయిన్తో అడుగుతాడు అమ్మ ఇప్పుడు కిస్సింగ్ సీన్ రాబోతుంది నీకు ఓకేనా అనేసి. హీరోయిన్ కానీ హీరో సైడ్ అయితే చూసేసి నాకు పర్వాలేదు సార్ అన్నట్టు చెప్తుంది అనమాట. అటంటే ఏముంది వెంటనే కానీ కిస్సింగ్ సీన్ అయితే ఏర్పాటు చేయండి అన్నట్టు డైరెక్టర్ కానీ చెప్పేసి నవ్వుకుంటూ వెళ్తూ ఉంటాడు అనమాట. అక్కడ ఉండే వాళ్ళందరూ కానీ హీరో గురించిదా చెప్తా ఉంటారు. ఇప్పటి వరకు వాడి యొక్క డ్రామాలో అయినా మూవీలో అయినా కిస్సింగ్ సీనే వద్దు అనేసిదా చెప్పుంటాడు అనమాట. కానీ ఇదే ఫస్ట్ టైము, అది కానీ కొత్తగా వచ్చిన అమ్మాయితో కిస్సింగ్
సీన్ కానీ కావాలంటా ఉన్నాడు. నిజంగానే హీరోయిన్ అయితే అదృష్టవంతురాలు అనేసి చాలా జలసీతో అయితే హీరోయిన్ కానీ ఒకలాగా మాట్లాడుతూ ఉంటారు. ఇందులో ఫ్రెండ్ వేరే గమనే ఉండకుండా కిస్ ఇచ్చేటప్పుడు నోరు వాసన రాకూడదు, ఈ మౌత్ ఫ్రెషనర్ అయితే తీసుకో అనేసి హీరోయిన్ కానీ బలవంతంగా తినిపించిదా అక్కడ నుంచి కానీ పంపిస్తుంది. ఆ షూటింగ్ కానీ స్టార్ట్ అవుతుంది. హీరో అయితే ఫోర్స్ చేసి హీరోయిన్ కానీ కిస్ చేయాలన్నమాట. ఇదే సీను. దాని ప్రకారమే వీళ్ళు కానీ చేస్తూ ఉంటారు. సడన్ గా హీరోయిన్ కానీ ముందే కళ్ళు మూసేస్తుందా, వెంటనే డైరెక్టర్ కానీ కట్ చెప్తాడు. హీరో కిస్ ఇచ్చిన తర్వాత నువ్వు కానీ కళ్ళు అయితే మూయాలమ్మా, మళ్ళీ కానీ రీటేక్ అయితే చేద్దాము అనేసి మళ్ళీ స్టార్ట్ చేస్తారా. మళ్ళీ హీరో అయితే కిస్ చేయడానికి పోతాడు. కానీ ఈసారి అయితే హీరో తడబడతాడనమాట. దాంతో వీడు కానీ మళ్ళీ రీటేక్ అన్నట్టు అడుగుతాడు. సరే అనేసి అదే సీన్ ని మళ్ళీ కానీ తీస్తాడు. ఈ విధంగానే ఓ 10-15 సార్లు తీస్తూ ఉంటారు. కానీ ఇద్దరు కానీ కిస్ ఇచ్చేటప్పుడు చాలా నర్వస్ అయిపోతారా. టెన్షన్ అయిపోయాడనమాట డైరెక్టరే. సరే మీరిద్దరు కానీ కొంచెం రిలాక్స్ అవ్వండి, కొంచెం సేపు తర్వాత ఈ సీన్ ని తీసుకుంటాము అనేసి వాళ్ళిద్దరికీ కానీ టచ్ అప్ చెప్పి ఆ తర్వాత అదే సీన్ అయితే తీస్తారు. ఈసారి అయితే హీరో కానీ హీరోయిన్ ని పర్ఫెక్ట్ గా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేటట్టు కిస్ ఇస్తాడనమాట. దాన్ని చూసేటప్పుడు అక్కడ ఉండే వాళ్ళందరికీ కానీ చాలా సిగ్గేస్తూ ఉంది. డైరెక్టర్ కానీ చాలా పర్ఫెక్ట్ గా అయితే ఈ సీన్ కానీ వచ్చింది. సో ఈ సీన్ అయితే ముగిసింది అన్నట్టు కానీ చెప్పి ప్యాకప్ అయితే చెప్పేస్తాడు. ఇప్పుడు హీరో ఫ్రెండ్ కానీ వాడి దగ్గరికి అయితే వచ్చి యాక్చువల్ గా నిన్ను యాక్టింగ్ కింగ్ అనేసి అందరూ కానీ చెప్తారు. ఎందుకంటే నీ యొక్క యాక్టింగ్ లో నువ్వు ఎప్పుడు కానీ చాలా పర్ఫెక్ట్ గా ఉంటావు. కానీ ఈ రోజు నువ్వు ప్రేమించే అమ్మాయితో కిస్సింగ్ సీన్ అనేసరికి కావాలనేసే కదా అన్నిసార్లు నువ్వు రీటేక్ వెళ్ళావు అంటుందా. హీరో కానీ చాలా ఆపుతావా, నేను ఏదో నర్వస్ లో ఆ విధంగా చేశాను కొన్ని మిస్టేక్లు అంతే అన్నట్టు చెప్పి సమాలిస్తాడు. ఇటుపక్క హీరోయిన్ ఫ్రెండ్ కానీ ఆ కిస్సింగ్ సీన్ గురించే మాట్లాడుతూ వెళ్తా ఉందనమాట. హీరోయిన్ కానీ చాలా ఆపు అన్నట్టు చెప్తా ఉంటుంది. ఆ టైంలో అయితే చిలకని కానీ ఎవడో ఒకడైతే డ్రగ్ ఇచ్చి రూమ్లోకి అయితే లాక్కొని వెళ్తా ఉంటాడు. ఆ అమ్మాయి కానీ హీరోయిన్ వాళ్ళని అయితే చూసేసి నాకు కానీ హెల్ప్ చేయండి అన్నట్టు అడుగుతూ ఉంటుంది. అంత లోపల వాడు కానీ రూమ్లోకి అయితే లాక్కొని వెళ్ళిపోతాడు. హీరోయిన్ అయితే ఇప్పుడు గమనే ఉండకూడదు అన్నట్టు ఆలోచించి తను మనకి ఎంతదా చెడు చేసినా ఇలాంటి టైంలో మనందా తనకి హెల్ప్ చేయాలి అన్నట్టు చెప్తుంది. లోపల వీడ ఈ అమ్మాయితో అయితే తప్పుగా నడుచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. హీరోయిన్ ఫ్రెండ్ ఇద్దరూ కానీ రూమ్ సర్వీస్ వాళ్ళలాగా బయట అయితే వచ్చి నిలబడి లోపల అయితే డైమండ్ రింగ్ కానీ దారిపోయింది, సో మీరు కానీ తలుపు తెరవండి లేకపోతే నిందంతా మీ మీదదా వస్తుంది అన్నట్టు వీళ్ళు కానీ బెదిరిస్తూ ఉంటారా. హీరోయిన్ అయితే రెడీగా పెప్పర్ స్ప్రే పెట్టుకొని ఉంటుంది. వాడు వచ్చి తలుపుని ఓపెన్ చేసిన వెంటనే దాన్ని కానీ వాడి ఫేస్ మీదే స్ప్రే చేసేస్తుంది అనమాట. వాడు కానీ అక్కడే కింద పడిపోతాడు. వెంటనే వీళ్ళు కానీ లోపలైతే వచ్చి ఆ అమ్మాయి కానీ స్పృహ లేకుండా ఉంటుంది డ్రగ్ ఇచ్చి ఉండడం వల్ల. హీరోయిన్ వాళ్ళదా తన్ని కానీ హీరోయిన్ రూమ్కి అయితే పిలుచుకొని వచ్చి డాక్టర్ని అంతా పిలిపించి తన్ని కానీ ట్రీట్మెంట్ అయితే చేయించుంటుంది అనమాట. ఇప్పుడు ఈ అమ్మాయి కానీ మెలకువలోకి అయితే వస్తుంది. హీరోయిన్తో కానీ నేను నీకు చాలా చెడు చేశాను, అయినా నువ్వు నన్ను ఎందుకు కాపాడావు అన్నట్టు అడుగుతుందా. హీరోయిన్ కానీ నువ్వేం ఒకటే మురిసిపోమాక, నిజానికి నాకు కానీ నిన్నంటే అస్సలు నచ్చదు. ఈ నువ్వు మాత్రమే కాదు ఆ పరిస్థితుల్లో ఏ అమ్మాయి ఉన్నా నేను ఖచ్చితంగా హెల్ప్ చేసి ఉండేదాన్ని. అది మాత్రమే కాకుండా నీకు ట్రీట్మెంట్ చేయించడానికి డాక్టర్ని పిలిపించి డబ్బులంతా వేరే ఖర్చు చేశాను, సో ఆ అమౌంట్ని కానీ నాకైతే పే చేయి అన్నట్టు అడుగుతుందా. దీనికి ఏం చెప్పాలనేసి తెలియట్లేదు. సరే వెంటనే హీరోయిన్కి ఆ డబ్బులు కానీ పే చేసేసి అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు హీరోయిన్తో అయితే నేను నీకు చాలా చేశాను, దానికంతా కానీ నన్ను అయితే క్షమించు అన్నట్టు సారీ అడుగుతుందా. కానీ హీరోయిన్ అయితే తనని క్షమించే పరిస్థితుల్లో లేదు. నువ్వు కానీ ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు, నేనైతే నిన్ను క్షమించును అన్నట్టు చెప్పేస్తుందా. అమ్మాయి కానీ అక్కడ నుంచి అయితే బయటికి వెళ్ళిపోతుంది. వెళ్ళడానికి ముందు హీరోయిన్ ఫ్రెండ్కి కానీ ఒక వీడియోని అయితే షేర్ చేసి ఉంటుంది. హీరోయిన్ అయితే నా ప్రాణాలనే కాపాడింది, దానికి బదులుగా ఈ వీడియోని కానీ తన దగ్గర అయితే చూపి అనేసి హీరోయిన్తో కానీ ఈ వీడియోని అయితే చూపిస్తుందా. అందులో అయితే అదే ఫస్ట్ టైం ఇన్వెస్టర్ కానీ హీరోయిన్కి అయితే డ్రగ్ ఇచ్చి ఉంటాడు కదా, ఆ టైంలో హీరో దాన్ని వెళ్ళి వాడిని కానీ కొట్టిబడి ఉంటాడు. ఇంకా ఏ అమ్మాయి జోలికి నువ్వు కానీ వెళ్ళకూడదు అనేసి వేరే బెదిరించి ఉంటాడు కదా, సో ఆ వీడియోనే అన్నమాట. ఇప్పుడు ఫ్రెండ్ పిల్ల కానీ ఏం చెప్తా ఉందంటే యాక్చువల్గా ఆ ఇన్వెస్టర్కి ఇదే పని అంట, కొత్తగా వచ్చే వాళ్ళతో ఎప్పుడూ కానీ తప్పుగా నడుచుకునేవాడంట. కానీ ఈసారి హీరో దగ్గర వర్క్ చేసే వాళ్ళతో ఆ విధంగా నడుచుకునేసరికి హీరోనే వెళ్ళి వాడిని కానీ కొట్టిపడేశాడు. వాడి యొక్క ఇన్వెస్టింగ్ అమౌంట్ని కానీ క్యాన్సిల్ చేసి దానికి బదులుగా హీరోనే ఇన్వెస్ట్ చేశాడు అన్నట్టు చెప్తుందా. అది హీరోయినే అన్నట్టు తెలియకుండా ఈ అమ్మాయి కానీ చెప్తుంది. ఇప్పుడు హీరోయిన్ కానీ ఆ జ్యూస్ని చూసి ఆలోచిస్తుంది. ఆ రోజు హీరో కానీ హీరోయిన్ యొక్క జ్యూస్లో అయితే యాస్ట్రే లాగా యూస్ చేసి ఉంటాడు కదా, సో దాన్నంతా ఆలోచించి హీరోయిన్ కానీ ఈ అమ్మాయితో చెప్తా ఉంది, నువ్వు మాట్లాడే అమ్మాయి నేనే, వాడు ఆ రోజు ఆ విధంగా నడుచుకున్నప్పుడు నా మీద కోపంతో ఆ విధంగా చేస్తూ ఉంటాడు అనుకున్నాను, కానీ
వాడు నా మీద ప్రేమతో చేశాడు అన్నది ఇప్పుడుదా తెలుస్తా ఉంది అన్నట్టు చెప్తుందా. ఫ్రెండ్ అయితే ఫుల్ షాక్ అయిపోయింది. వాడు నీతోనే అంత పని చేశాడా, నీకేమీ కాలేదు కదా, నాకు ఇప్పుడుదా తెలుస్తా ఉంది హీరోని నువ్వెందుకు ఇంతగా ప్రేమిస్తా ఉండావు అనేసి. నిజానికి వాడు చాలా పాపం తెలుసా. వాళ్ళ నాన్న అయితే వాళ్ళ అమ్మని బలవంతంగా రేప్ చేసి బిడ్డని కానీ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. హీరోకి 7 వయసు ఉన్నప్పుడే క్యాన్సర్ కానీ వచ్చిందంట. ఆ టైంలో జియాము యొక్క స్టెమ్ సెల్స్ తోదా వాడిని కానీ కాపాడారంట. ఈ డిప్రెషన్లోనే హీరో వాళ్ళ అమ్మ కానీ వాడిని వదిలేసి చనిపోయారంట. ఆ తర్వాత ఈ రాజమాత దగ్గర అయితే హీరో చాలా నరకాన్ని కానీ అనుభవించాడు. కానీ వాడు ఈ స్టేజ్కి రావడానికి చాలా కష్టపడ్డాడు తెలుసా అన్నట్టు చెప్తా ఉంటుందా. హీరోయిన్కి అయితే హీరోని తలుచుకునేసి చాలా ఫీల్ చేస్తుంది. పక్కన అయితే ఆ పీచ్ బ్లాసమ్ కేక్ అయితే ఉంది కదా, సో దానికని వాడైతే 2 సార్లు కొనిచ్చుండాడు కదా. వాడికి థ్యాంక్స్ చెప్పే విధంగా మనం కానీ వాడికి మీల్ కొనిద్దాం అనేసి వాడికైతే మెసేజ్ చేస్తుంది. 27th ఓకేనా, మనం ఇద్దరం కానీ డిన్నర్కి వెళ్దామా అనేసి. హీరో కానీ ఓకే అన్నట్టు రిప్లై ఇస్తాడా. హీరోయిన్కి అయితే చాలా సంతోషం అయిపోయింది. ఎందుకంటే ఆ రోజే హీరో యొక్క బర్త్డే కానీ. సరే వెంటనే హీరోయిన్ కానీ అక్కడ నుంచి అయితే హీరోకి ఏదైనా గిఫ్ట్ అయితే ఇవ్వాలి అనేసి షాపింగ్కి వచ్చి ఉంటుందన్నమాట. తను కానీ అక్కడైతే ఒక టై చూస్తూ ఉంటుందా. అప్పుడు అక్కడ వర్క్ చేసే వాళ్ళు కానీ వచ్చి మీరు మీ యొక్క హస్బెండ్ కోసం పర్చేస్ చేస్తూ ఉండారా అన్నట్టు అడుగుతారా. హీరోయిన్ కానీ లేదు అన్నట్టు చెప్పేసి మళ్ళీ ఆలోచిస్తుంది. హీరో అయితే తనని ఎట్టా ప్రొటెక్ట్ చేశాడు, తనని ఎంతగా ప్రేమించాడు అన్నదాన్నంతా ఆలోచించి అవును నా యొక్క హస్బెండ్ కోసమే అన్నట్టు చెప్తుంది. తనకి అసలు అక్కడ ఏమి కొనాలో అర్థమే కావట్లేదు. హీరోకి ఏమి నచ్చుతుందో నచ్చదో అనేసి అన్నిట్లో కానీ ఒక్కొక్కటి అయితే కొంటా ఉంటుంది. ఆ బర్త్డే రోజే చూపిస్తారు. ఇద్దరు కానీ కలిసిదా డిన్నర్ అయితే చేస్తారు. హీరోయిన్ కానీ సరే నేనైతే రెస్ట్ రూమ్ వెళ్ళేసి వస్తాను అన్నట్టు చెప్పి అక్కడ నుంచి కానీ వెళ్ళి హీరోకి అయితే తను కానీ బర్త్డే కేక్ని అయితే సర్ప్రైజ్గా తీసుకొని వస్తుందన్నమాట. హీరో దీన్ని అసలు ఎక్స్పెక్ట్ చేస్తుండడా. వాడు చాలా ఎమోషనల్ అయిపోయి ఇది నాకా అన్నట్టు అడుగుతాడు. తను కానీ అవును నీకే ఏదైనా కోరుకో అన్నట్టు చెప్తుందా. హీరో కానీ కోరుకునేటప్పుడు వాడి గురించి ఏమీ అనుకోలేదు. కానీ హీరోయిన్ అయితే చాలా సంతోషంగా ఉండాలి, తనకి ఏ ప్రాబ్లం ఉండకూడదు, హ్యాపీగా ఉండాలి అన్నట్టు హీరోయిన్ గురించిదా ఆలోచించి కోరుకుంటాడనమాట. ఆ తర్వాత హీరోయిన్ కానీ తను కొనుక్కొచ్చిన గిఫ్ట్ బాక్స్ అంతా కానీ హీరో దగ్గర అయితే ఇస్తుంది. ఇందులో నీకు ఏమి నచ్చిందో దాన్ని కానీ తీసుకో అనేసి. హీరో అయితే నాకు అన్నీ నచ్చింది అంటాడా. నువ్వు ఓపెన్ చేసి చూడలేదే అన్నట్టు అడుగుతుంది. అప్పుడుదా వీడు కానీ చెప్తాడు యాక్చువల్గా వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత వీడైతే వాడి యొక్క బర్త్డే సెలబ్రేషన్నే వదిలేశాడంట. గిఫ్ట్ల గురించి కాదు, తన యొక్క బర్త్డేని గుర్తు పెట్టుకునేసి తన కోసం ఎవరో కానీ గిఫ్ట్ని అయితే రెడీ చేసి ఇవ్వడానికి మనుషులే లేదంట. సో దాన్నంతా చెప్పి వీడు ఫీల్ చేస్తాడు. ఇప్పటి వరకు నా యొక్క బర్త్డేని నేను సెలబ్రేట్ చేయలేదు, నువ్వు ఇప్పుడు గుర్తు చేసి ఉండకపోతే నా యొక్క బర్త్డే ఈ రోజు అన్న విషయమే నాకు తెలిసి ఉండదు అనేసి. హీరోయిన్ కానీ నీకు ఓకే అంటే ఇకపై నుంచి ప్రతి సంవత్సరం కానీ నేనైతే నీ యొక్క బర్త్డేని సెలబ్రేట్ చేస్తాను అంటుందా. హీరో కానీ ఓకే అన్నట్టు చెప్తాడు. అంత త్వరగా వీడు ఒప్పుకుంటాడు అనేసి హీరోయిన్ ఎక్స్పెక్ట్ చేస్తుండదు అనమాట. సో ఇప్పుడు కేక్ యొక్క క్రీమ్ని కానీ వాడి యొక్క ఫేస్లో అయితే పూసి తను కానీ ఫన్గా నవ్వుకుంటా ఉంటుందా. హీరో కానీ నవ్వుతూ తన మనసులో ఏమనుకుంటాడు అంటే నువ్వు కానీ వాడు మేలుకున్న వెంటనే జియాము దగ్గరికి వెళ్ళిపోతావు, అయినప్పటికీ ప్రతి సంవత్సరం నా యొక్క బర్త్డే రోజు హీరోయిన్తో సెలబ్రేట్ చేస్తే నాకు అదే చాలు అన్నట్టు సంతోషపడతా ఉంటాడు. జియాము మేలుకునేంత వరకు హీరోయిన్ని కానీ సంతోషంగా ఉంచాలి అని ప్రతిరోజు తన్ని పికప్ డ్రాప్ అంతా హీరోనే చేస్తూ ఉంటాడనమాట. అంటే కొన్ని రోజులు గడుస్తుంది. ఒక రోజు అయితే ఆ రాజమాత హీరోయిన్ వాళ్ళ ఆంటీ ఇద్దరు కానీ వాళ్ళనైతే మీట్ అయ్యి ఈ విధంగా మార్నింగ్ జియాము అయితే మేల్కొన్నాడు. సో ఇకపైన అయితే హీరో యొక్క హెల్ప్ మనకి అవసరం లేదు అన్నట్టు చెప్తారా. ఇద్దరు కానీ ఫుల్ షాక్ అయిపోయారు. ఇద్దరికి కానీ అసలు ఏం చేసేదనేసి అర్థం కాని పరిస్థితుల్లో ఉంటారు. ఆ టైంలో హీరోయిన్ వల్ల ఆంటీ కానీ నేను నీతో కొంచెం మాట్లాడాలి నాతో రా అనేసి హీరోయిన్ కానీ అక్కడ నుంచి అయితే పిలుచుకొని వెళ్ళి ఇదిగో చూడు హీరో అయితే ఇల్లికిమేట్ చైల్డ్, వాడికి నువ్వైతే కొంచెం దూరంగా ఉండు, జియాము నువ్వుదా హస్బెండ్ అండ్ వైఫ్ అనేసి మేము ఊర్లో వాళ్ళందరితో కానీ చెప్పుండాము, దానికి తగ్గట్టుగా నువ్వు కానీ నడుచుకోవాలి, నువ్వు కాదు కూడదు అనేసి ఈ హీరోతో ఇంకా ఎవరితో అయినా కానీ కులుకుతా ఉన్నావు అనుకో, ఆ తర్వాత అక్షయ అదే హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ పరువు ఇంకా ఆ జియాము వాళ్ళ ఫ్యామిలీ పరువు రెండు కానీ పోతుంది అన్నట్టు వాన్ చేసి పిలుచుకొని వెళ్తూ ఉంటారా. హీరోయిన్ అయితే చాలా ఫీల్ చేస్తూ ఉంది. మళ్ళీ నా యొక్క లవ్ స్టోరీ అయితే 13 yearsకి ముందులాగా సీక్రెట్గానే ఉండిపోయింది అన్నట్టు అక్కడి నుంచి కానీ వెళ్ళిపోతారనమాట హీరోయిన్ని పిలుచుకునేసి. ఇప్పుడు ఈ రాజమాత కానీ హీరోని అయితే తిడుతూ ఉండారు. అసలు మీది సిగ్గులేని ఫ్యామిలీగా ఉందిరా, మీ అమ్మ అయితే నా హస్బెండ్ని కానీ సెడ్యూస్ చేసింది, ఇప్పుడు నువ్వేమో నా కొడుకు యొక్క వైఫ్నే సెడ్యూస్ చేస్తూ ఉండారు, మీరంతా అసలు మనిషి జన్మలా అయినా తను నీ
తమ్ముడు యొక్క వైఫ్ దాన్నైతే గుర్తుంచుకునేసి ఇకపై నుంచి హీరోయిన్కి నువ్వు కానీ దూరంగా ఉండాలి, వాళ్ళిద్దరి జీవితంలో నువ్వు మధ్యలో రాకూడదు అన్నట్టు చెప్పి హీరోని కానీ బాగా బెదిరించేసి వెళ్తుందా. వీడు కానీ కార్లో వెళ్ళేటప్పుడు తనకి నేను ఒక ప్రాపర్ అయిన గుడ్ బై కానీ చెప్పలేదు కదా అన్నట్టు చెప్పి చాలా ఫీల్ చేస్తూ ఉంటాడనమాట. ఇటు పక్క హీరోయిన్ కానీ అదే పరిస్థితి, నేను వాడిని ఇకపైన ఎప్పుడు కానీ మీట్ అవ్వను కదా, ఇకపైన వాడిని చూడాలంటే టీవీలో మాత్రమే చూడాలి కదా అనేసి ఇద్దరు కానీ ఒకరి ప్రేమనైతే ఒకరితో చెప్పుకోలేదు కదా. సో చాలా ఫీల్ చేస్తూ ఉండారు. హీరోయిన్ ఏమనుకుంటుందంటే నేను జియామునిదా ప్రేమిస్తూ ఉండాను అనేసి, వాడు తప్పుగా అర్థం చేసుకుంటా ఉండాడు ఏమో అనేసి. హీరో కానీ అదే అనుకుంటాడు, ఒకవేళ హీరోయిన్ నిజంగానే వాడినిదా ప్రేమిస్తూ ఉందా, అందుకే వాడిని కానీ పెళ్లి చేసుకునిందా అనేసి. వీళ్ళిద్దరికీ కానీ పెళ్ళైనట్టు నటించమని ఉంటారు కదా. అప్పుడు హీరోయిన్ కాకుండా ఆ ప్లేస్లో వేరే ఎవరు ఉన్నా కానీ నేనైతే దానికి అసలు ఒప్పుకొని ఉండేవాడినే కాదు అన్నట్టు వీడు ఫీల్ చేస్తాడా. హీరోయిన్ కానీ నేను వాడిని తప్ప వేరే ఎవరిని కానీ ఆ ప్లేస్లో అయితే అసలు ఉంచుంటును అనేసి హీరోయిన్ ఫీల్ చేస్తుంది. అయినా నా ప్రేమ 13 సంవత్సరాలకు ముందులాగా సీక్రెట్గానే ఉండిపోయినప్పటికీ మేమిద్దరం కానీ హాఫ్ ఇయర్ అయితే కలిసే హస్బెండ్ అండ్ వైఫ్గా ఉన్నాం కదా, మాకైతే అదే చాలు అన్నట్టు ఇద్దరు కానీ సంతోషపడతా ఉంటారు. హీరోయిన్ అయితే ఆ రోజు నేను కానీ తాగేసైనా వాడి యొక్క బాడీని అయితే నాకు సొంతం చేసుకున్నాను, ఆ ఒక్క మెమరీతోనే నేనైతే నా జీవితాన్ని గడిపేస్తాను అనేసి ఈ విధంగా ఒకరి యొక్క ప్రేమని ఒకరైతే మనసులోనే పెట్టుకునేసి చాలా ఫీల్ చేస్తూ ఉంటారనమాట. అటే ఓ 1 మంత్ అయితే అవుతుంది. ఇప్పుడు హీరో కానీ వేరే సిటీలో అయితే ఉంటున్నాడనమాట. తన యొక్క టీమ్ మెంబర్స్తో డిన్నర్కి కానీ వచ్చుంటాడా. అక్కడ ఉండే వాళ్ళందరూ కానీ హీరోయిన్ గురించిదా మాట్లాడుతూ ఉంటారు. యాక్చువల్గా జియాముకి హీరోయిన్కి అయితే డివోర్స్ జరగబోతుందంట. ఎందుకు అన్నట్టు ఒక అమ్మాయి అడుగుతుందా. అదేమీ లేదు, జియాము వాళ్ళ యొక్క బిజినెస్ అయితే చాలా డౌన్గా వెళ్తా ఉందంట. అందువల్ల ఇప్పుడు ఆ లాస్ని సరికెట్టడానికి హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ కన్నా హై లెవెల్లో ఉండే ఫ్యామిలీ అమ్మాయిని జియాము కానీ పెళ్లి చేసుకోబోతాడంట. అమ్మాయి కానీ కాలేజ్ అమ్మాయి అంట అన్నట్టు చెప్పేసి, నిజానికి హీరోయిన్ చాలా పాపం తెలుసా, తన చిన్నప్పుడే వాళ్ళ పేరెంట్స్ కానీ చనిపోయారు. ఆ తర్వాత అంకుల్ ఆంటీ దగ్గర పెరిగింది. వాళ్ళు కానీ తనైతే సరిగానే చూసుకోలేదంట. ఇప్పుడు జియాముని పెళ్లి చేసుకునింది, వాడు కానీ ఇతన్ని అయితే డివోర్స్ చేయబోతాడు, పాపం కదా అన్నట్టు అందరూ కానీ చెప్తా అంటారా. దీన్ని వినేటప్పుడు హీరోకి చాలా కోపం వస్తూ ఉంది జియాము మీద అయితే. వాడు అక్కడుండే వైన్ మొత్తాన్ని కానీ తాగేసి ఆ గ్లాస్ని విరిచేస్తాడు. అదైతే వాడి చేతికి బాగా గుచ్చుకునేసి నెత్తురు కానీ కారుతా ఉందన్నమాట. దాన్ని కానీ పట్టించుకోకుండా వాడైతే అక్కడి నుంచి కానీ చాలా కోపంతో హీరోయిన్ ఉండే ఈ సిటీకి ఇదా వస్తూ ఉంటాడు. ఇటు పక్క జియామునిదా చూపిస్తారు. వీడైతే హీరోయిన్ కానీ పక్కనే ఉండాలి, అయినప్పటికీ వేరే అమ్మాయితో అయితే సరసాలాడుతూ ఉంటాడనమాట. హీరోయిన్ కానీ కోపం రావడానికి తన కాళ్ళనే తనే గిల్లుకునేసి అక్కడి నుంచి కానీ పాపంగా వచ్చి వీడితో కానీ నువ్వు ఇంటికి వచ్చి హాఫ్ మంత్ అవుతా ఉంది, ఇప్పటికైనా నువ్వు ఇంటికి రావచ్చు కదా అనేసి వాడు చేయి బట్టి లాగుతుందా. కానీ వీడైతే చిపో, నువ్వు అసలు ఎందుకు నన్నంతా ముట్టుకుంటా ఉండవు, ఇంకెప్పుడు కానీ నువ్వు నా జోలికే రాకూడదు అన్నట్టు హీరోయిన్ కానీ బాగా అరస్తా ఉంటాడు. ఆ టైంలో అక్కడికి హీరో కానీ మాస్ ఎంట్రీ అయితే ఇస్తాడు. జియాము వేరే అమ్మాయిలతో సరసాలాడుతూ హీరోయిన్ ని కానీ కింద తోసేస్తుంటాడు కదా. హీరోయిన్ ని అలా చూస్తూ ఉండేటప్పుడు హీరోకి అయితే ఇంకా కోపం వస్తూ ఉంది, తనని చూసి బాధ వస్తూ ఉందన్నమాట. అక్కడుండే అమ్మాయిలతో కానీ మర్యాదగా ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోండి అన్నట్టు ఒకే అరుపుదా అరుస్తాడు. అక్కడుండే వాళ్ళందరూ కానీ పారిపోతారనమాట. జియాము కానీ అన్నయ్య అన్నట్టు వస్తాడా, ఒకే తన్నుదా అన్నమాట. వీడెళ్ళి ఆ మూలన పడతాడు. అన్నయ్య నేను ఇప్పుడు ఏం చేశాననేసి నువ్వు ఈ విధంగా చేస్తా ఉండవు అన్నట్టు వీడు అడుగుతాడా. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకునేసి నీ ఇష్టానికి నువ్వు టార్చర్ చేస్తే నేను గమ్మనే ఉండాలా అనేసి వీడైతే బాటిల్ తీసుకొని వస్తా ఉన్నాడు వాడి తలకాయని విరగొట్టేయడానికి. వెంటనే హీరోయిన్ దా చాలు ఆపు అన్నట్టు దాన్ని కానీ స్టాప్ చేస్తుందన్నమాట. తన మనసులోనే అనుకుంటా ఉంది వీడేమైనా తప్పుగా అర్థం చేసుకున్నాడా అనేసి. అది ఏం కథ అనేది పోనుదా తెలుస్తుంది. ఇప్పుడు హీరో కానీ హీరోయిన్ దగ్గరికి అయితే వచ్చి నువ్వు నాతో పాటు రా అన్నట్టు చెప్పి హీరోయిన్ కానీ అక్కడి నుంచి పిలుచుకొని వెళ్తాడు. పాపం జియాముకి అయితే ఏమీ అర్థం కాకుండా ఉంటాడు. ఇటుపక్క హీరోయిన్ కానీ కార్లో అయితే వెళ్తా ఉంటారా, కానీ ఒకరితో ఒకరైతే నోరు తెరిచి మాట్లాడుకోవడం లేదు. దీన్ని చూసేటప్పుడు అసిస్టెంట్కే హీరో మీద కోపంగా వస్తూ ఉంది. అయినా బాస్కి ఏమైంది, హీరోయిన్ తన్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఆ బాధలో బాటల్గా తాగేసి ఒకటే వాగతా ఉన్నాడంట. హీరోయిన్కి డివోర్స్ అవ్వబోతుంది అన్న విషయం తెలిసేసరికి వెంటనే కానీ వేరే సిటీలో నుంచి ఫ్లైట్ ఎక్కి హీరోయిన్ ఉండే ప్లేస్కి కానీ వచ్చాడు. ఇప్పుడు తను నీ పక్కనే ఉండదు, అయినప్పటికీ వీడెందుకు మాట్లాడకుండా గుడ్డిని మింగిన పాములాగా ఎంత సైలెంట్గా ఉంటాడు అన్నట్టు అసిస్టెంట్ తిట్టుకుంటా ఉంటాడా. హీరోయిన్ కానీ హీరోతో అయితే అడుగుతుంది, జియాము వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి నా లగేజ్ని అయితే తీసుకొని రావాలి బయటికి, నువ్వు కానీ నాకు హెల్ప్ చేస్తావా అనేసి. హీరో కానీ ఓకే అన్నట్టు చెప్తాడు. హీరోయిన్ కానీ తన యొక్క థింగ్స్ మొత్తాన్ని తీసుకొని
వస్తుందా, ఏమైంది ఎక్కడైనా బయటికి వెళ్ళిపోతావా అన్నట్టు అడుగుతాడా. మా ఇద్దరికి ఇదే డివోర్స్ అవ్వబోతుంది కదా, సో నేను కానీ జియాము ఇంట్లో నుంచి అయితే బయటికి వెళ్ళిపోతా ఉండాను. ఇల్లు చూసుకునేంత వరకు కొన్ని రోజులు అయితే హోటల్లోదా ఉండాలి అన్నట్టు చెప్తా ఉంటుందా. వెంటనే వీడు కానీ నీకు ఎలాంటి ప్రాబ్లం లేకపోతే నా ఇంట్లో కానీ వచ్చి ఉంటావా, ఎలాగో నేనైతే వర్క్కే కదా వెళ్ళబోతాను, నువ్వు ఒంటరిగా ఎంజాయ్ చేయొచ్చు అంటాడు. హీరోయిన్కి ఒకలాగా షాకింగ్తో కూడిన సంతోషం అన్నమాట. తను కానీ ఓకే అన్నట్టు ఒప్పుకుంటుందా. వెంటనే వీడు కానీ తన దగ్గర అయితే ఈ సిటీలో చాలా ఇల్లు ఉండదంట. తనకి ఏ ఇల్లు కన్వీనియంట్గాను చాలా అందంగాను ఉంటుందో ఆ ఇంటికి అయితే పిలుచుకొని వెళ్తాను అన్నట్టు చెప్పి అక్కడ నుంచి కానీ ఒక ఇంటికి అయితే పిలుచుకొని వచ్చి వదులుతాడు. తను వచ్చే లోపలే హీరోయిన్ కోసం తను యూస్ చేసే కాస్మెటిక్స్, డ్రెస్సెస్ మొత్తాన్ని కానీ అరేంజ్ చేస్తుంటాడు అనమాట. హీరోయిన్కే చాలా షాకింగ్గా ఉంది. వాడు కానీ తన్ని వదిలేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడా. అందులో ఉండే ఒక డ్రెస్సుని చూసి తను కానీ చెప్తా ఉంది, అయినా వీడికి ఎలా తెలుసు నా యొక్క డ్రెస్ సైజు అనేసి. ఆ టైంలో అయితే జియామో కానీ హీరోయిన్కి అయితే మెసేజ్ చేస్తూ ఉన్నాడు. యాక్చువల్గా నా అన్న అయితే నన్ను కానీ తప్పుగా అపార్థం చేసుకొని ఉన్నాడు, నా వైఫ్ని అయితే నేను కానీ వదిలేసాను అనేసి. నువ్వుదా వాడికి ఎలాగైనా కన్వే చేయాలి, వాడు చూడు నన్ను కొట్టాడు అన్నట్టంతా ఫీల్ చేస్తాడా. హీరోయిన్ కానీ ఓకే అన్నట్టు చెప్తుంది. ఇటుపక్క హీరోకి కానీ వాడైతే పదే పదే కాల్ చేస్తాడు, కానీ హీరో అయితే కాల్నే అటెండ్ చేయట్లేదు. దాంతో వాడు కానీ వాయిస్ మెసేజ్ అయితే పెడతా ఉంటాడు అనమాట. అన్న నువ్వైతే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటా ఉండవు. అప్పుడుదా వీడు కానీ ఒక నిజాన్ని అయితే చెప్తాడు. హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ చిన్నప్పుడే చనిపోయి ఉంటారు, తను కానీ చాలా కష్టాలను అయితే అనుభవించుంటుంది కదా. దాన్నంతా వీడైతే చూసి తన మీద చాలా జాలిపడి ఉంటాడు. అది ప్రేమ కాదు, అది వీడైతే తనని సిస్టర్ లాగా చూశాడంట. ఒకరోజు కానీ నేను తనని ప్రేమించలేదు, కానీ మా ఇద్దరి పర్మిషన్ లేకుండా రెండు ఫ్యామిలీ కానీ మాకైతే పెళ్లి చేసి పెట్టేయాలనేసి డిసైడ్ చేశారు. సో ఇందులో నుంచి హీరోయిన్ని బయటికి పంపించడానికి నాకు వేరే దారే దొరకలేదు. అందువల్లదా వీడు కానీ వేరే అమ్మాయిని అయితే ప్రేమిస్తా ఉండాను అనేసి ఇందాక కానీ నటించుంటాడనమాట. దీనివల్ల నా పరువు పోతుందనేసి నాకు బాగా తెలుసు. అయినప్పటికీ అందరూ హీరోయిన్ అయితే జాలితోనే కదా చూస్తారు, తనకి ఏమీ ప్రాబ్లం ఉండకూడదు అనేసిదా నేను కానీ ఈ విధంగా చేస్తూ ఉంటాను అన్నట్టు చెప్తా అంటాడా. ఆ టైంలో హీరోయిన్ కానీ బయటికి అయితే వస్తుంది. తనైతే ఇదంతా వినుండదు, తను వేరే చెప్పల్సే లేకుండా వస్తుందా. వెంటనే హీరో కానీ దీన్ని చూసి తను వెళ్ళి తీసుకుంటాడనమాట. ఎందుకు చెప్పలు లేకుండా వచ్చావు అనేసి తన్ని కానీ పిలుచుకొచ్చి కూర్చోబెట్టేసి తనకి కానీ స్లిప్పర్స్ అయితే వేస్తూ ఉంటాడా. అప్పుడు తను కానీ వీడితో చెప్తుంది, నువ్వు నిజంగానే నా కోసందా ఆ సిటీలో నుంచి ఈ సిటీకి వచ్చావా అనేసి. కానీ వీడు ఎలాంటి సమాధానం చెప్పలేదా. దాంతో తను కానీ నువ్వైతే జియాము గురించి తప్పుగా అర్థం చేసుకొని ఉన్నావు అన్నట్టు చెప్తుంది. హీరో కానీ లేదు, నేను ఆల్రెడీ వాడితో అయితే మాట్లాడేశాను, ఇప్పుడు నాకు మొత్తం నిజంగానే తెలిసింది అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ వాడితో నేను నీతో ఒకటి అడగాలి, నిజం చెప్తావా, నిజానికి నువ్వు ప్రేమించే అమ్మాయి అన్నట్టు అడగడానికి వస్తుందా. అంతలోపలే వీడు కానీ అది నువ్వు మాత్రమే అన్నట్టు చెప్తాడు. హీరోయిన్ ఫుల్ షాక్ అయిపోయిందనమాట. అవును నేను ప్రేమించే అమ్మాయి నువ్వు మాత్రమే, నేను నిన్ను చూసిన వెంటనే ప్రేమలో కానీ పడిపోయాను. అది ఎందుకు అంటే నాకు కానీ చెప్పను తెలియదు, కానీ నీ యొక్క ఫస్ట్ బర్త్డే రోజు అయితే నీకు ఒక మంచి గిఫ్ట్ని అయితే ఇవ్వాలి అనేసి. ఆ టైంలో వీడి దగ్గర డబ్బులు కానీ ఉండదు అనమాట. సో వీడైతే ప్యాంప్లెట్స్ పంచేటువంటి చాలా పార్ట్ టైం జాబ్కి అయితే వెళ్ళుంటాడు. అయినప్పటికీ వీడి దగ్గర అయితే కావాల్సినంత డబ్బు అయితే ఉండదు. హీరోయిన్ పడే కష్టాలను అంతా చూసి వీడైతే తన్ని చాలా బాగా సంతోషంగా చూసుకోవాలనుకొని ఉంటాడు, కానీ అంత డబ్బు అయితే లేదంట వీడి దగ్గర. సో నేను కానీ అప్పుడైతే నా ప్రేమని నీతో చెప్పలేకపోవడానికి కారణం ఇదే అన్నట్టు చెప్తా అంటాడా. హీరోయిన్ అయితే చాలా ఎమోషనల్ అయిపోయింది. వాడిని కానీ హక్ చేసుకునేసి వెంటనే కిస్ చేస్తుంది అనమాట. వీడు కానీ తను అయితే కిస్ చేస్తూ నెక్స్ట్ స్టెప్ లోకి అయితే వెళ్తాడా. అంతలోపలే హీరోయిన్ కానీ వాడిని అయితే స్టాప్ చేసి యాక్చువల్గా తనైతే ఇప్పుడు పీరియడ్ టైంలో ఉందంట. సో దాన్ని కానీ చెప్పేసరికి వెంటనే వీడు కానీ తనైతే వదిలేసి నువ్వు కానీ వెళ్ళి రెస్ట్ తీసుకో, నేనైతే నేను ఏమాత్రం డిస్టర్బ్ చేయను అన్నట్టు చెప్పి అక్కడ నుంచి కానీ రూమ్లోకి అయితే పంపించేసి అక్కడ నుంచి కానీ బయటకి అయితే వచ్చి జియాముకి ఇదా కాల్ చేస్తాడనమాట. వాడా చాలా సంతోషం అయిపోయాడు. అమ్మయ్య ఇప్పటికైనా నువ్వు నాకు కాల్ చేసావా అన్నయ్య అనేసి సంతోషపడతాడా. హీరో కానీ నిజంగానే నువ్వు బిజినెస్ కోసందా నువ్వు ప్రేమిస్తా ఉండే అమ్మాయిని కానీ పెళ్లి చేసుకోబోతావా అంటాడా. వీడు కానీ చెప్తాడు యాక్చువల్గా వీడికి ఆ అమ్మాయి మీద ప్రేమే లేదంట, కానీ వీళ్ళ బిజినెస్ అయితే చాలా లాస్లో వెళ్తా ఉంది. సో వాళ్ళ అమ్మని డిసప్పాయింట్ చేయకూడదు అన్న దానికోసం ఇప్పుడు వీడు కానీ ఆ అమ్మాయిని అయితే పెళ్లి చేసుకోవడం తప్ప నాకు వేరే దారి లేదు అన్నట్టు చెప్తా అంటాడా. కానీ హీరో అయితే సరే నీకు తనని ఇష్టం లేకపోతే నువ్వు కానీ ఈ పెళ్ళి అయితే చేసుకోకు అన్నట్టు చెప్పి కాల్ని కానీ కట్ చేస్తాడనమాట. ఆ తర్వాత హీరో యొక్క అసిస్టెంట్కి కానీ కాల్ చేసి యాక్చువల్గా జియాము వల్ల ఫ్యామిలీ బిజినెస్ అయితే చాలా లాస్లో వెళ్తా ఉందంట, దాన్ని సరికెట్టడానికి హండ్రెడ్స్ మిలియన్స్ అయితే కావాల్సి ఉంటుంది అన్నట్టు అతను కానీ చెప్తాడా. సో ఇప్పుడు హీరో ఏం చెప్తాడంటే పర్వాలేదు
వాళ్ళు ఎంతదా వీడికి చేసినప్పటికీ వాళ్ళని కాపాడాలనేసి నేనైతే ఆ డబ్బుల్ని గానీ పంపిస్తాను అన్నట్టు చెప్తా ఉంటాడు. ఆ టైంలో హీరోయిన్ గానీ బయటికొస్తుందా, హీరో గానీ సరే అనేసి ఫోన్ మాట్లాడేసి కాల్‌ని గానీ కట్ చేసేసి ఏమైంది అంటాడా, "ఏమీ లేదు నేను నీతో కలిసి నిద్రపోవాలి" అన్నట్టు హీరోయిన్ పిలుస్తుంది. దాంతో వీడు గానీ వచ్చి హీరోయిన్‌తో పడుకుంటాడనమాట. ఇద్దరు సైలెంట్‌గా ఉంటారా. దాంతో హీరోయిన్ గానీ వాడి దగ్గర అయితే ఒక లెటర్ ఇస్తుంది. "ఒకవేళ నేను నిన్ను మళ్ళీ మీట్ అయితే ఈ లెటర్‌ని గానీ ఇవ్వాలనుకున్నాను. ఇదిగో" అన్నట్టు ఇస్తుందా. వీడు గానీ దాన్ని తీసి ఓపెన్ చేయడానికి పోతాడు. కానీ తనైతే స్టాప్ చేసి ఇప్పుడైతే ఓపెన్ చేయకు, రేపు నేను లేనప్పుడు దాన్ని గానీ ఓపెన్ చేయి అంటుందా. దాంతో వీడు గానీ దాన్ని అయితే భద్రంగా దాచుకుంటాడు. ఆ రోజు నైట్ అయితే ఇద్దరు గానీ ఒకరు చేయి పట్టుకునేసి ఒకరైతే నిద్రపోతా ఉంటారనమాట. ఆ నెక్స్ట్ డే హీరో గానీ షూటింగ్ ఉందనేసి వేరే సిటీకి అయితే వెళ్తా ఉంటాడు. అప్పుడు హీరోయిన్ ఇచ్చిన ఆ లెటర్ని గానీ ఓపెన్ చేసి చూస్తాడనమాట. అందులో అయితే హీరో యొక్క నేమ్తో లెటర్ని గానీ రాసుండాది. "నువ్వే నా ప్రపంచం, నువ్వు లేని ఈ జీవితాన్ని నేను ఎప్పటికీ ఆలోచించను, నా యొక్క చివరి ప్రాణం ఉన్నంత వరకు నిన్నే ప్రేమిస్తాను" అనేసి. అదే మాటదా హీరో అయితే వాళ్ళ స్టెప్ మామ రాజమాత దగ్గర ఆడియో కానీ వినుంటాడు. సో ఇప్పుడైతే జియాముకి కాల్ చేసి 5 సంవత్సరాలకు ముందు హీరోయిన్ ఏమైనా లవ్ లెటర్ ఎవరికైనా రాసిందా అంటాడా. వాడు కానీ "అవునన్నయ్య, దానికి నేను కానీ హెల్ప్ చేశాను, తనైతే ఒక లవ్ లెటర్ రాసింది, దాంతోపాటు ఒక ఆడియో రికార్డ్ని కానీ రెడీ చేసింది, కానీ అది ఎవరికన్న విషయం అయితే నాకు తెలియలేదు" అన్నట్టు చెప్తా అంటాడా. హీరో కానీ మొత్తం ఆలోచిస్తాడు. అంటే దీని వెనకాలైతే రాజమాతదా ఉంది, తనుదా మనతో కానీ అబద్ధం చెప్పుండాది. హీరోయిన్ అయితే నిజంగానే అప్పటి నుంచి ఇప్పటి వరకు మనల్నిదా ప్రేమిస్తూ ఉండదు అనేసి వీడు చాలా సంతోషపడతా ఉంటాడు. అయినప్పటికీ జయమ్మ వాళ్ళ అమ్మదా మా ఇద్దరిని కానీ విడదీసిందన్న విషయాన్ని ఇప్పటికీ కానీ జయమ్మతో అయితే చెప్పడం లేదన్నమాట. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో అయితే గొడవలు రాకూడదు అన్నట్టు ఆలోచిస్తాడు. కానీ ఈ రాజమాత అయితే తన అసిస్టెంట్తో కానీ హీరో యొక్క నడవడికనైతే గమనించమని ఉంటుందన్నమాట. ఇప్పుడు వాడు కానీ ఏం చెప్తాడంటే, లాస్ట్ నైట్ అయితే చాలా ఎక్కువ మోతాదులో వీళ్ళ యొక్క కంపెనీ యొక్క షేర్స్ని కానీ ఆ డాక్టర్ అయితే కొన్నాడంట. కానీ ఆ డాక్టర్ హీరో కానీ ఫ్రెండ్స్ అనుకుంటాను, వాళ్ళిద్దరూ కానీ చాలాసార్లు కలిసి మాట్లాడింది నేను చూశాను. దీని వెనకాల అయితే హీరోదా ఉన్నట్టుంది, తనుదా ఈ షేర్స్ ఎంత కొన్నట్టుంది అన్నట్టు అసిస్టెంట్ చెప్పి, అది మాత్రమే కాకుండా జియాముకి హీరోయిన్కి డివోర్స్ అయ్యిందన్న విషయం తెలుసుకునేసి హీరో కానీ వచ్చి ఇప్పుడు తనని పిలుచుకొని వెళ్ళి తన ఇంట్లో అయితే పెట్టుకొని ఉన్నాడు అన్నట్టు చెప్తాడా. ఈమెకైతే కాలతా ఉందన్నమాట. అటంటే వాడు ఇప్పుడు నా కొడుకుతో డైరెక్ట్గానే పోటీ పడతా ఉండడా, వాడి సంగతి నేను చూసుకుంటాను అన్నట్టు ఈమె ఏదో ప్లాన్ చేస్తూ ఉంది. అటే కట్ చేసి హీరోయిన్నే చూపిస్తారు. తను ఇప్పుడు హీరోయిన్లో ఒంటరిగా ఉంది కదా, సో వాడి యొక్క బుక్ని ఓపెన్ చేస్తుంది. అందులో అయితే హీరోయిన్ యొక్క బర్త్డే రోజు గిఫ్ట్గా ఇవ్వాలనేసి ఒక లెటర్ పెట్టుంటాడు కదా, దాన్ని చూసి వెంటనే హీరోకి కాల్ చేస్తుంది. కానీ హీరోకి బదులుగా డాక్టర్ ఫ్రెండ్దా అటెండ్ చేస్తాడు. హీరో అయితే షూటింగ్లో ఉంటున్నాడు అన్నట్టుగానే చెప్తాడా. హీరోయిన్ కానీ నేను ఒక విషయం అయితే అడగాలి, నిజానికి హీరో నీకు ఎన్ని సంవత్సరాలుగా పరిచయం ఉంది అన్నట్టు అడుగుతుందా. దానికి వాడు కానీ నాకు వాడిని చాలా సంవత్సరాలుగా తెలుసు, నీకేం కావాలో చెప్పు అంటాడా. హీరోయిన్ కానీ అడుగుతుంది, 5 సంవత్సరాలకు ముందు హీరో నా కోసం ఏదైనా బర్త్డే గిఫ్ట్ని ప్రిపేర్ చేశాడా అనేసి. అప్పుడుదా వాడు కానీ నిజాన్ని అయితే చెప్తాడు. ఆ రోజు హీరో కానీ అవార్డు అయితే తీశాడు, ఆ అవార్డుని తీసుకెళ్ళి ఇంట్లో కానీ పెట్టలేదు, వాడి డ్రెస్ని కానీ చేంజ్ చేసుకోలేదు. చాలా సంతోషంతో నీ బర్త్డేకి వచ్చి వాడి యొక్క లవ్ని కానీ కన్ఫెస్ చేయాలనుకున్నాడు. కానీ అంత లోపల రాజమాత అయితే వాడిని కానీ పిలిచి, నువ్వు జియామును అయితే ప్రేమిస్తూ ఉండవన్న ఒక ఆడియో రికార్డ్ని కానీ వేసి చూపించింది. మనిషి అక్కడికే మొత్తంగా విరిగిపోయాడు. ఒక సైడ్ అయితే తను ఎంతో కేర్ చేసుకునేటువంటి ఫ్యామిలీ మెంబర్స్, ఇంకో సైడ్ అయితే తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించేటువంటి తన యొక్క గర్ల్ ఫ్రెండ్, మధ్యలో వీడేం చేసేది పాపం, వాడి వల్ల ఎవరో కానీ బాధపడకూడదు అనేసి తన ప్రేమని తనతోనే దాచుకునేసి ఇన్ని సంవత్సరాలు నీకు కానీ దూరంగా ఉన్నాడు అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ అయితే చాలా ఎమోషనల్ అయిపోయింది. వెంటనే కానీ హీరోని చూడడానికి ఆ సిటీకి వెళ్తా ఉందన్నమాట. పర్వాలేదు, నువ్వు నన్ను ప్రేమించిన దానికన్నా నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తాను అన్నట్టు తను కానీ ఇప్పుడు హీరో ఉండే ప్లేస్కి అయితే వచ్చేసింది. తను చాలా సర్ప్రైజ్ కదా అక్కడికే వచ్చుంటుంది. ఇప్పుడు హీరో కానీ తనైతే చూసి ఫుల్ షాక్ అయిపోయాడు. నువ్వు ఇక్కడ ఏం చేస్తా ఉండవు, నాతో చెప్పా పెట్టకుండా వచ్చావా అన్నట్టు అడుగుతాడా. నేను నిన్ను చాలా మిస్ అయ్యాను, అందుకే వచ్చాను అనేసి వాడిని హక్ చేసుకుంటుంది. అప్పుడుదా గమనిస్తుంది వాడి చేతికి కానీ బాగా దెబ్బ తగిలి ఉంటుంది. వాడికి షూటింగ్ స్పాట్లోదా ఈ దెబ్బ అయితే తగిలింది అన్నట్టు వాడు చెప్తాడు. హీరోయిన్ కానీ వాడిని కూర్చోబెట్టి మెడిసిన్ అంతా కానీ వేస్తుందనమాట చాలా ప్రేమతో. హీరో అయితే ఇంకా స్నానం చేయలేదంట. సరే వెయిట్ చేయి, నేను వెళ్ళి స్నానం చేసేసి వస్తాను అన్నట్టు చెప్పి అక్కడి నుంచి వెళ్తాడా. హీరోయిన్ వాడిని వచ్చి హక్ చేసుకుంటుంది. నేను నీతో కలిసి స్నానం చేస్తాను అన్నట్టు చెప్తుందనమాట. ఆ రోజు నైట్ ఇద్దరు కానీ కలిసే ఉంటారు. ఆ తర్వాత హీరో అయితే మార్నింగ్ నుంచి ఫుడ్ తినలేదంట. సో నాకు చాలా
ఆకలిగా ఉంది, నేను కానీ వెళ్ళి నీకు నాకు ఫుడ్ ఏదైనా తీసుకొస్తాను అన్నట్టు చెప్తాడు. హీరోయిన్ కానీ ఓకే అంటుందా. వాడు కానీ హీరోయిన్కి అయితే నుదుటి మీద కిస్ ఇచ్చేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడు. కొంచెం సేపు తర్వాత ఎవరో తలుపు కొట్టే సౌండ్ వినపడుతుంది. హీరోయిన్ కానీ వచ్చి చూస్తుందా. ఆ టైంలో అయితే పవర్ ఆఫ్ వేరే అయిపోతుంది. తలుప ఒకటే కొడతా ఉండారనమాట, ఒకటే అరుస్తూ ఉండారు. హీరోయిన్ అయితే ఫుల్ భయపడిపోయింది. వెంటనే వెళ్ళి హీరోకి కానీ కాల్ చేస్తుంది. ఈ విధంగా ఎవరో వచ్చి తలుపు డోర్ని అయితే కొడతా ఉండారు, నాకు చాలా భయంగా ఉంది అనేసి. వెంటనే హీరో కానీ అక్కడి నుంచి అయితే పరిగెత్తుకుంటూ వస్తాడనమాట. హోటల్లో కానీ వచ్చి చెక్ చేస్తాడు, కానీ అక్కడ ఎవరు కానీ లేదు. సరే అనేసి రూమ్ దగ్గర వెళ్ళి నేందా వచ్చుండాను, తలుపు తెరువు అన్నట్టు హీరోయిన్తో కానీ అడుగుతాడా. తను కానీ డోర్ ఓపెన్ చేసి హీరోని చూసిన తర్వాత ప్రాణమే వస్తూ ఉంది. తను చాలా భయపడిపోయింది కదా. వెంటనే వెళ్ళి వాడిని హగ్ చేసుకునేస్తుంది అనమాట. హీరో కానీ నువ్వేం బాధపడకు, నేను చూసుకుంటాను అని తనని ఓదార్చి పిలుచుకొని వెళ్ళి రూమ్లో కానీ పడుకోబెట్టేసి ఆ తర్వాత డాక్టర్ ఫ్రెండ్ దగ్గరికి కానీ వస్తాడు. దీని గురించి అయితే విచారించమని ఉంటాడు. ఇప్పుడు వాడే చెప్తాడంటే రిసెప్షన్ వాళ్ళతో అడిగాను, ఎవడో ఒక తాగుబోతు వాడైతే బాగా తాగేసి క్లీనర్ వేషంలో వచ్చి ఈ గొడవంతా కానీ చేసేసి వెళ్ళాడంట అన్నట్టు చెప్తాడు. అది మాత్రమే కాకుండా వీళ్ళు ఆ షేర్స్ని కొన్న తర్వాత 3 సార్లు అయితే హీరోని కానీ ఎవరు చంపడానికి ట్రై చేశారంట. ఇదంతా కానీ కోఇన్సిడెంట్గా జరుగుతూ ఉందనుకుంటా ఉండవా ఏంటి? నాకైతే దీని వెనకాల ఎవరో ఉండారన్నట్టుగా అనిపిస్తుంది అన్నట్టు డాక్టర్ ఫ్రెండ్ కానీ చెప్తాడా. హీరో కానీ అది ఎవరన్న విషయం నాకు బాగా తెలుసు, నేను చూసుకుంటాను అన్నట్టు చెప్పి నెక్స్ట్ డే అయితే నేరుగా రాజమాత దగ్గరికి వస్తాడనమాట. హీరో వాళ్ళ షేర్స్ని కొన్నాడన్న కోపంతో ఈమె ఇదంతా కానీ చేసుంటుంది. అది కరెక్ట్గా కనిపెట్టిన హీరో కానీ ఆ షేర్ పేపర్స్ని అయితే తీసుకొచ్చి ఆ మొహం మీద విసిరేసి ఈ కాంట్రాక్ట్లో జియాము సైన్ చేస్తే ఆ మొత్తం షేర్స్ కానీ మీకే సొంతం అయిపోతుంది. అయినా నేను ఎప్పుడు కానీ అప్పుడు సరే ఇప్పుడు సరే ఎప్పుడు సరే మీ యొక్క ప్రాపర్టీకి నేను అస్సలు ఆశపడను. జియాముని నేను నా తమ్ముడు కదా చూస్తూ ఉన్నాను. సో మీరైతే ఏ బాధ లేకుండా ఉండొచ్చు. అదేవిధంగా మీరు నన్ను కారణంగా చూపించి హీరోయిన్ని బాధ పెట్టాలనుకున్నారనుకోండి, అప్పుడు నేనైతే చూస్తూ గమనే ఉండను. నేనెవరో మీకు కానీ చూపించాల్సి ఉంటుంది అన్నట్టు వీడు కానీ కొంచెం బెదిరించేలా మాట్లాడేసి అక్కడి నుంచి కానీ వెళ్ళిపోతాడా. ఈమె ఇప్పుడుదా సంతోషంగా చెప్తా ఉంది, చూసావా నాకు బాగా తెలుసు హీరోయిన్ అంటే వీడికి బాగా నచ్చుతుంది అనేసి. అక్కడ చేయి పెట్టేసరికి మొత్తం ప్రాపర్టీ తీసుకొచ్చి ఇచ్చేశాడు. నిజానికి వీడొక ఇల్లీగేట్ చైల్డ్. అయినా వీడు వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నప్పుడే నేనైతే వీడిని 3 సార్లు చంపేయాలనేసి ట్రై చేశాను. కానీ వీడి పుట్టుక చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టుంది. అందుకే అప్పుడు కానీ ఇప్పుడు కానీ వాడు చావకుండా నా ప్రాణం అయితే తీస్తూ ఉన్నాడు అన్నట్టు ఈమె కోపంతో మాట్లాడుతూ ఉంటుందా. దీన్నంతా కానీ కోయిన్సిడెన్స్గా ఆ జియాము అయితే మొత్తం వినేస్తాడనమాట. అమ్మ మీరు ఇందాక ఏం మాట్లాడారు అన్నట్టు వాడే షాకింగ్తో వచ్చి అడుగుతాడా. ఏమీ లేదురా బంగారం అన్నట్టు చెప్తుంది. అమ్మ నేను మొత్తం వినేశాను, నోరు తెరవండి అంటాడు. కానీ ఈమెయితే వచ్చి వాడు చేయి పట్టుకునేసి అమ్మ చేసేదంతా నీ మంచికేరా, నువ్వు నన్ను తప్పుగా అపార్థం చేసుకోకు అంటుందా. వాడా కోపంతో వీడు కానీ తోస్తాడా. వెంటనే ఆ మెయిడ్ కానీ వచ్చేసింది అనమాట. ఇదిగో చూడు బాబు, మీ అమ్మనైతే నువ్వు తప్పుగా అపార్థం చేసుకోకు. తను హుషారుగా లేకపోతే ఆ ఇల్లీగేట్ చైల్డ్ మీ ఆస్తి మొత్తాన్ని కానీ నొక్కేసి ఉండేవాడు. మీ అమ్మదా నిన్ను ప్రొటెక్ట్ చేస్తా ఉంది అన్నట్టు చెప్తుందా. వీడిక కాలిపోయిందనమాట. చేతిలో ఉండే గ్లాస్ని కానీ విరగొట్టేసి ఇదిగో చూడండి తను నా అన్నయ్య, తను ఈ షూ ఫ్యామిలీలో అయితే వారసుడు, తను కానీ మా నాన్న కదా పుట్టాడు, దాన్ని అయితే మర్చిపోకండి. ఈ షూ ఫ్యామిలీలో ఉండేటువంటి ఆస్తులకి సగం వాటా తనకి ఉంది అన్నట్టు వీడు కొంచెం హార్ష్గా మాట్లాడేసి అక్కడ ఉండే ఆ షేర్ పేపర్స్ని కానీ తీసుకునేసి దీనికోసమే కదా మీరు ఇంతగా చేస్తూ ఉండారు అనేసి మొత్తాన్ని కానీ చింపేసి, ఒక్కరోజు కానీ మా అన్నయ్య అయితే నన్ను ద్వేషించలేదు, ఎప్పుడు కానీ నేను సంతోషంగా ఉండాలి అనేసి మాత్రమే తను ఆలోచిస్తాడు. అలాంటి వాడిని మీరు ఈ విధంగా చేస్తారు కదా, నేను ఇంకెప్పుడు కానీ ఈ ఇంటికే రాను అన్నట్టు చెప్పేసి వెళ్ళిపోతాడు. పర్వాలేదు వాళ్ళిద్దరికి మధ్య బాండింగ్ అయితే సూపర్గా ఉందనమాట. కానీ ఈమె ఆగేటే లేదు. దీని మొత్తానికి కారణం హీరోదా, వాడిని నేను అస్సలు వదలను అన్నట్టు కోప్పడతా ఉంటుంది. ఇటుపక్క హీరో కానీ హీరోయిన్ అయితే ఒక ఐస్ క్రీమ్ షాప్ కింద పిలుచుకొని వచ్చి ఉంటాడు. ఆ షాప్ ఓనర్ అయితే హీరో యొక్క హై స్కూల్ ఫిజిక్స్ టీచరంట. తనైతే వీడిని చూసిన వెంటనే గుర్తుపెట్టేసింది. నువ్వైతే జిన్యాన్ కదా అనేసి అడుగుతుందా. వీడు కానీ అవును టీచర్ అంటాడు. నాకు ముందే తెలుసురా నువ్వు హీరోయిన్ అయితే ప్రేమిస్తూ ఉంటారు అనేసి, ఇప్పటికైనా కలిసారా అనేసి తనైతే హీరో యొక్క ఒక పాత రికార్డు బుక్ని అయితే తీసుకొని వస్తుంది. వీడైతే చదివే టైంలో హీరోయిన్ పేరుదా ఫుల్గా రాసి పెట్టుంటాడనమాట. ఆమె కానీ ఆ విధంగా కనిపెట్టినట్టుంది. దాన్నైతే ఇప్పుడు హీరో హీరోయిన్ ఇద్దరు చూసి ఒకటే నవ్వుకుంటా ఉంటారనమాట. ఆమె కానీ ఏం చెప్తుందంటే, నిజంగానే నేను ఎంతోమంది స్టూడెంట్స్ని చూశాను, కానీ మీ ఇద్దరు లాంటి స్టూడెంట్ని ఇప్పటి వరకు చూడలేదు. మీరైతే చాలా కాలం సంతోషంగా ఉండాలి, ఇలా కలిసి ఉండండి అన్నట్టు చెప్పి పంపిస్తుందా. ఇప్పుడు హీరోయిన్ కానీ వాడితో అయితే అడుగుతుందనమాట, నువ్వు నన్ను నిజంగానే చూసిన వెంటనే ప్రేమలో పడిపోయావా అనేసి. హీరో కానీ అవును లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటాడా. హీరో
హీరోయిన్ గాని నాకు అంతే, నేను నిన్ను చూసిన వెంటనే ప్రేమలో పడిపోయాను తెలుసా అన్నట్టు చెప్పేసి హీరోతో గాని మనమిద్దరం ఇప్పుడే వెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ గాని చేసుకుంటామా అన్నట్టు అడుగుతుందా. వీడికి చాలా సంతోషం అన్నమాట. ఓకే అన్నట్టు చెప్తాడా. వెంటనే వీళ్ళిద్దరు కానీ అక్కడ నుంచి వెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ కానీ చేసి ముగిస్తారు. ఆ రోజు నైటే హీరోయిన్ ఫ్రెండ్ అయితే కాల్ చేసి నీకు హీరోతో పెళ్ళైన విషయాన్ని నాతో ఎందుకు చెప్పలేదన్నట్టు గొడవ పడుతుందా. ఈ అంత లోపల ఈ విషయం నీకెలా తెలుసు అన్నట్టు హీరోయిన్ అడుగుతుంది. వస్తే ఆల్రెడీ నీ హస్బెండ్ అయితే మీ ఇద్దరి యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ ని పోస్ట్ చేశాడు, మొత్తం చైనాలో అందరికీ తెలిసిపోయింది తెలుసా అన్నట్టు చెప్పేసి నిజంగానే నాకు ఇప్పుడుదా చాలా సంతోషంగా ఉంది. నా ఫ్రెండ్ అయితే తను ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకునింది అన్నట్టు చెప్తా ఉంటుందా. హీరోయిన్ కానీ ఇప్పుడు హీరో అయితే తన కెరీర్లో మంచి పీక్లో ఉంటున్నాడు కదా, వాడికి పెళ్ళైపోయిందంటే గర్ల్స్ ఫ్యాన్స్ అందరూ కానీ కోప్పడతారు కదా, ఆ విషయం వల్ల బాధపడి వచ్చి హీరోతో కానీ అడుగుతుందా నువ్వెందుకు వెంటనే కానీ వాళ్ళతో పబ్లిక్గా అనౌన్స్ చేసావు అనేసి. కానీ హీరో అయితే ఇదిగో చూడు ఫ్యాన్స్ల దగ్గర అబద్ధం అయితే చెప్పకూడదు, నేను కానీ వాళ్ళతో నిజాయితీగా ఉండాలి, అదేవిధంగా నేను పెళ్లి చేసుకున్న నా గర్ల్ ఫ్రెండ్కి కానీ నేనైతే రెస్పాన్సిబుల్గా ఉండాలి కదా అన్నట్టు చెప్పి హీరోయిన్కి అయితే రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కానీ కిస్ చేస్తారనమాట. అంతే, ఆ రోజు నైట్ ఇద్దరు కానీ చాలా సంతోషంగా అయితే ఉంటున్నారు. అటే కట్ చేసి ఇటుపక్క జియామునే చూపిస్తారు. వీడ బార్లోనే 3 రోజులుగా ఉంటున్నాడంట బాగా తాగుతూ. హీరోకి కానీ బార్ ఓనర్ అయితే కాల్ చేసినట్టుంది, హీరో యొక్క అసిస్టెంట్ దా వస్తాడనమాట. ఈ విధంగా హీరో మిమ్మల్ని పిలుచుకొని వెళ్ళి ఇంట్లో వదలమన్నాడు, మీరు ఎందుకు ఈ విధంగా చేస్తా ఉంటారు, త్వరగా రండి అనేసి. కానీ వీడైతే తన్ని కానీ పిలిచి కూర్చోబెట్టేసి నాకైతే ఒక విషయం చెప్పాలి, మీరు మా అన్నని మా అమ్మ ఏ విధంగా అంతా టార్చర్ చేసిందో నాకు మొత్తం స్టోరీ చెప్పండి అన్నట్టు అడుగుతాడా. అప్పుడు దా అసిస్టెంట్ కానీ చెప్తాడు ఇన్ని సంవత్సరాలు అయినా మీ అమ్మ అయితే మీ అన్నని అంత ఈజీగా వదలలేదు అనేసి. అటే కట్ చేసి ఇటుపక్క హీరోయిన్ చూపిస్తారు. తను కానీ షాపింగ్కి ఫ్రెండ్తో అయితే వచ్చి ఉంటుందా. అక్కడికైతే రిపోర్టర్స్ కానీ వచ్చేస్తారనమాట. మీరు కానీ నిజమైతే చెప్పండి, మీకు జయమ్ముకి అయితే ఆల్రెడీ కానీ పెళ్ళి అయిపోయింది కదా, మరి ఇప్పుడు సడన్ గా తనని కానీ డివోర్స్ చేసేసి మీరు ఎందుకు హీరోని పెళ్లి చేసుకున్నారు, అటుంటే ఇక్కడ ఏం జరుగుతా ఉందో మాకు చెప్పండి చెప్పండి అనేసి తననైతే ఈగలాగా తరుముతా ఉంటారనమాట. హీరోయిన్ కానీ అక్కడ నుంచి పారిపోవడానికి ట్రై చేస్తుందా, వాళ్ళు వదిలేటే లేదు. అంత లోపల జియాము కానీ అక్కడికైతే వచ్చి హీరోయిన్ ని కానీ ప్రొటెక్ట్ చేస్తాడు. అయినప్పటికీ వీళ్ళైతే ఆగేటే లేదనమాట. మీకు ఆల్రెడీ తెలుసా హీరోయిన్ అయితే మిమ్మల్ని చీట్ చేసింది అనేసి, అందుకుదా మీరు కానీ తనకైతే డివోర్స్ చేశారా, ఒకే టైంలో తను మిమ్మల్ని మీ అన్నని ఇద్దరిని కానీ సరసాలాడుతా ఉనిందా అన్నట్టు హీరోయిన్ గురించి ఒకలాగా మాట్లాడతారా. వీడికి కాలిపోయిందనమాట. చాలు ఆపండి, మీకు తెలిసినట్టు నోటికొచ్చిందంతా మాట్లాడకండి, యాక్చువల్గా మా ఇద్దరికి పెళ్ళే కాలేదు అన్నట్టుగానే చెప్తాడు. అవును, వాళ్ళ అమ్మ అయితే వీళ్ళిద్దరికి పెళ్ళయిందనేసి జస్ట్ ఫేక్ కదా అనౌన్స్ చేసుంటారనమాట. కంపెనీ ప్రాఫిట్ కోసం వీడు లేచిన తర్వాత పెళ్లి చేసి పెట్టేద్దాం అనుకుని ఉంటారు. కానీ వీడు హీరోయిన్ ని సిస్టర్ లాగే కదా చూస్తుంటాడు. సో వాడైతే పెళ్లికి ఒప్పుకోకుండా మళ్ళీ ఫేక్ గా మా ఇద్దరికి డివోర్స్ అయిపోయింది అన్నట్టు నాటకాలు కానీ వేసుంటాడు. ఇప్పుడు మొత్తాన్ని కానీ రిపోర్టర్స్ తో చెప్పేసరికి ఈ న్యూస్ బాగా వైరల్ అయిపోయిందనమాట. దీన్ని చూసి జియాము వాళ్ళమ్మ రాజమాత అయితే బ్లడ్ వామిట్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోతుంది. సో వెంటనే కానీ వీడైతే వాళ్ళ అమ్మని చూడడానికి కానీ వస్తాడనమాట. వాళ్ళమ్మతో కానీ మెడిసిన్ అంతా తాగిస్తూ అడుగుతాడు, అమ్మ నిజమైతే చెప్పండి, మీరే కదా ఆ రిపోర్టర్స్ అయితే హీరోయిన్ మీదకి కానీ పంపించింది, హీరో గురించిన మళ్ళీ ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేయమనింది మీరేనా అన్నట్టు అడుగుతాడా. వాళ్ళ అమ్మ గాని ఓ అటంటే ఇప్పుడు నువ్వు వాళ్ళ కోసం దా వచ్చావా, నా కోసం రాలేదా అన్నట్టు అరుస్తుందా. అప్పుడుదా వీడు గాని ఆలోచిస్తాడనమాట. హీరో యొక్క అసిస్టెంట్ అయితే మొత్తం నిజాన్ని చెప్పుంటాడు. వీళ్ళ నాన్న అయితే బలవంతంగా రేప్ చేసేదా హీరో వాళ్ళ అమ్మని గాని ప్రెగ్నెంట్ చేశాడు అనేసి. హీరో అయితే కడుపులో ఉన్నప్పుడే రాజమాత అయితే వాడిని చంపడానికి 3-4 సార్లు ట్రై చేసింది అనేసి. పుట్టిన తర్వాతే హీరోకి గాని క్యాన్సర్ వచ్చి ఉంటుంది. ఆ టైంలో జియాము యొక్క స్టెమ్ సెల్స్ తో వాడి ప్రాణాలని కాపాడారు అనేసి హీరో అయితే ఇప్పటి వరకు గానీ మీకైతే విశ్వాసంగాను ప్రేమగాను ఉంటున్నాడు. కంపెనీ లాస్ ని సరికట్టడానికి మీరు గానీ ఇష్టం లేని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతారు అనేసి తెలిసేసరికి వెంటనే హీరో గానీ తన యొక్క ఆస్తినంతా గానీ ఖర్చు చేసి మీ కంపెనీ యొక్క నష్టాన్ని సరికట్టాడు. ఇప్పటికీ గానీ తనైతే మిమ్మల్ని ఒక ఫ్యామిలీ కదా చూస్తూ మిమ్మల్ని అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. కానీ మీ అమ్మదా తనని అసలు మనిషిగానే చూడట్లేదు అన్నట్టు చెప్పుంటాడా. సో ఇప్పుడు జియాము ఏం చెప్తాడంటే మీరు చేసిన తప్పునంతా కానీ పోలీసుల దగ్గర అయితే చెప్పి సరెండర్ అవ్వండి అమ్మ అంటాడా. కానీ వాళ్ళ అమ్మ అయితే రే నేను నీ అమ్మరా, నన్ను చూడవా నువ్వు, ఆ హీరో చెప్పేదిదా నీకు మొత్తం నిజంగా అనిపిస్తుందా, నేను నీ అమ్మరా అన్నట్టు అరుస్తూ ఉంటుందా. కానీ వీడైతే అమ్మ నా దగ్గర ఆల్రెడీ ఎవిడెన్స్ అయితే ఉంది, మీరు వాళ్ళ అమ్మని టార్చర్ చేసింది ఇంకా హీరోని చంపడానికి ట్రై చేసింది మొత్తంగానే ఉంది. సో మీరే వెళ్ళి వాంటెడ్గా పోలీసులతో చెప్పండి, లేకపోతే నేనే వెళ్ళి మీ మీద కానీ పోలీసులతో కంప్లైంట్ అయితే ఫైల్ చేసేటట్టు ఉంటుంది అంటాడా. వాళ్ళ అమ్మకి కాలిపోయిందనమాట.
లాగి ఒక్కటిచ్చి నువ్వంతా నా కడుపులోనే కదా పుట్టావు, ఎవడో ఒకటి కోసం నువ్వు మీ అమ్మనే ఈ విధంగా చేస్తా ఉన్నావా అన్నట్టు అరుస్తుందా. కానీ వీడైతే మర్యాదగా లేచి వాళ్ళ అమ్మకైతే నమస్కారం అంతా పెట్టేసి, ఇంకా కానీ నేను చెప్పడం ఏమీ లేదు, మీరే డిసైడ్ చేసుకోండి, నేను కావాలా లేకపోతే మీరు ఇక్కడే ఉంటారా అన్నట్టు చెప్పేసి వెళ్ళిపోతాడా. వాళ్ళ అమ్మ కానీ చాలా ఏడస్తా ఉంది. అంతే తను కానీ వెళ్ళి ఇప్పుడు పోలీసులతో అయితే సరెండర్ అయిపోతుందన్నమాట. ఇటుపక్క జియాముకి కానీ వాళ్ళ అమ్మని తలుచుకునేసి చాలా ఫీల్ చేస్తాడు. ఆ తర్వాత అయితే హీరోకి కానీ కాల్ చేసి నేనైతే మిమ్మల్ని మీట్ అవ్వాలన్నా అన్నట్టు చెప్పి హీరో దగ్గరకు కానీ వచ్చి అడుగుతాడనమాట. అన్న మా అమ్మ అయితే నిన్ను చాలా టార్చర్ చేసింది, అదంతా నువ్వెందుకు నాతో చెప్పలేదు, నిజంగానే నీకు నా మీద ఎలాంటి కోపం లేదా అన్నట్టు అడుగుతాడా. హీరో అయితే రే పిచ్చి వెదవా, అలాగంతా ఏమీ లేదు, నువ్వు ఇంతగా బాధపడేటట్టు ఉంటే కావాలంటే నీ కంపెనీ షేర్స్లో సగం వాటా నాకు కానీ రాసిచ్చే, ఏం ప్రాబ్లం ఉండదు కదా అన్నట్టు ఫన్గా చెప్తాడా. వెంటనే వీడెళ్ళి హీరోని కానీ చాలా ఎమోషనల్గా హగ్ చేసుకుంటాడనమాట. వీళ్ళిద్దరూ ఏందో స్టెప్ బ్రదర్ అయినప్పటికీ ఆ బాండింగ్ అయితే సూపర్గా చూపించుంటారు. ఇప్పుడు హీరోకి కానీ హీరోయిన్ అయితే కాల్ చేసి ఇంకా ఇంటికి రాలేదా అన్నట్టు అడుగుతూ ఉంటుందా. ఇటుపక్క జియాము అయితే అన్నా నీ పెళ్ళికి నేను ద ఫస్ట్ మెంబర్గా ఉంటాను అన్నట్టు చెప్తా ఉంటాడు. హీరోయిన్కి రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేసేసావా అన్నట్టు అంతా అడుగుతూ ఉంటాడు. హీరో ఇంటికి వెళ్తా ఉంటాడా. వెనకాలే వీడు కానీ నేను మీతో పాటు వస్తాను, నాకు డిన్నర్ అయితే రెడీ చేయమని చెప్పు వదినతో అన్నట్టు ఫన్గా మాట్లాడుకుంటూ వెళ్తారు. ఆ నెక్స్ట్ డే అయితే హీరో హీరోయిన్ కానీ వాళ్ళ యొక్క హై స్కూల్ కదా వస్తారనమాట. ఇప్పుడు హీరో కానీ చెప్తా ఉంటాడు ఈ ప్లేస్లో అయితే హీరోయిన్కి ఎవడో ఒకడు చాక్లెట్ ఇచ్చాడు అనేసి. హీరోయిన్ కానీ నేనేం దాన్ని తినలేదు, జియాముకి ఇదా ఇచ్చాను అన్నట్టు చెప్పేసి నీకు కానీ ఒక అమ్మాయి లవ్ లెటర్ ఇచ్చింది కదా, ఆ విషయం నాకు తెలుసు అంటుందా, దాన్ని నేను తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేసాను అన్నట్టు చెప్తాడు. హీరో అయితే వేరే దారిలో వెళ్తే దగ్గరలోనే లైబ్రరీకి వెళ్ళిపోవచ్చంట, కానీ దూరం అయినప్పటికీ పర్వాలేదు, హీరోయిన్ని చూడాలన్న దానికోసం మాత్రమే ఇటుపక్క వచ్చేవాడిని అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ నేను నిన్ను చూడడం కోసం మాత్రమే ఈ దారిలో వచ్చేదాన్ని అన్నట్టు చెప్తా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కానీ వాళ్ళ యొక్క క్లాస్ రూమ్కి అయితే వచ్చుంటారనమాట. హై స్కూల్ చదివేటప్పుడు హీరోకి హీరోయిన్కి ఇద్దరికి కానీ లవ్ లెటర్స్ అయితే రాసి పంచుకోవాలనేసి ఆశ ఉండేది. సో ఇప్పుడు హీరో కానీ హీరోయిన్తో అయితే నైట్ 7 o'clockకి నువ్వు కానీ టెర్రస్ మీద అయితే నా కోసం వెయిట్ చేస్తావా అన్నట్టు రాసిస్తాడు. హీరోయిన్ కానీ ఖచ్చితంగా నీకోసం నేను వెయిట్ చేస్తాను అన్నట్టు రిటర్న్ అయితే రాసిస్తూ ఆ మెమరీస్ అంతా గుర్తు చేసుకుంటా ఉంటారా. ఇప్పుడు హీరోయిన్ కానీ వాడితో అయితే అడుగుతుంది ఒకవేళ నేను నిజంగానే జియాముని పెళ్లి చేసుకొని ఉంటే నువ్వేం చేసి ఉండేవాడివి అనేసి. దానికి వీడు కానీ జీవితాంతం నేను ఏ పెళ్లి చేసుకోకుండా ఇట్టాగే ఉండిపోయేవాడిని నీ ఆలోచనలతో అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ తన మనసులో అనుకుంటా ఉంది మేమిద్దరం కానీ ప్రతిరోజు చాలా స్ట్రాంగ్గా ఒకరిని ఒకరు అయితే ప్రేమిస్తూ ఉంటున్నాము, కానీ మేమిద్దరం ఒకరితో ఒకరు చెప్పుకొని ఒక మాట ఏందో తెలుసా, ఐ లవ్ యూ అన్న ఆ ఒక్క మాట మాత్రమే అన్నట్టు చెప్పి హీరో హీరోయిన్ ఇద్దరు కానీ ఒకరితో ఒకరు అయితే ఐ లవ్ యూ అన్నట్టు చెప్పుకుంటారనమాట. ఈ విధంగానే ఈ డ్రామా కానీ ఒక హ్యాపీ ఎండింగ్తో అయితే ముగిస్తుంది. యాక్చువల్గా ఈ డ్రామా అయితే ఒక హార్ట్ వార్మింగ్గా ఉంటుంది, కొంచెం ఫీల్ గుడ్గా బాగా ఉండింది నాకైతే చూసేటప్పుడు. సో అందుకే నేను కానీ మీ అందరికీ చెప్పాను. సో నచ్చి అందరూ కానీ చాలా మంది కమెంట్ అయితే చేశారు, దానికోసం నేను మీ అందరికీ కానీ థ్యాంక్స్ అయితే చెప్పుకుంటాను. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చేటువంటి డ్రామాసే నేను కానీ సెలెక్ట్ చేయాలనుకుంటా ఉన్నాను. సో నెక్స్ట్ అయితే ఏదైనా మంచి డ్రామాతో మిమ్మల్ని కానీ మీట్ అవుతాను. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. నెక్స్ట్ డ్రామాతో మళ్ళీ మీట్ చేద్దాం. అంతవరకు అందరికీ బాయ్.